నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 24వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పోలి పాడ్యమి సందర్భంగా దేవాలయాల్లో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. తెల్లవారుజాము నుండే పూజలు నిర్వహించి దీపాలు వదిలిన మహిళలు. పోలి పాడ్యమి సందర్భంగా మహిళల దీపారాధనలతో పట్టణంలోని దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభించారు. పోలి పాడ్యమి పండుగ సందర్భంగా అరటి దుప్పల్లో దీపాలు ఉంచి నదిపాయలు కాలువల్లో విడిచిపెట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి పోలమ్మను స్వర్గానికి సాగనంపి పూజలు చేశారు. ఈ కార్తీక మాసం ప్రతినిత్యం భక్తులు ప్రాతకాలాన్నే ప్రదోషకాలన్న ఈశ్వరార్చన భక్తి శ్రద్ధలతో ఈశ్వరార్చన కొనసాగించిన అనంతరం ఈ అమావాస్య మరుసటి రోజు అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి ప్రాతకాలాన్నే ఈ మహిళలంతా కూడా భక్తి శ్రద్ధలతో ప్రాతకాలాన్ని అరటి డొప్పలతో దీపారాధన చేసి వాపికూప తటాకాలు అంటే నదీ తీరాల్లో విడవటం జరుగుతుంది. అంటే ఇది మనకి పోలిని స్వర్గానికి పంపించిన అనే సందర్భంగా మనం గ్రహించాలి. ఇటువంటి కర్మను ఆచరించిన పిదప భక్తులు ప్రాతకాలనే ఈ కర్మను ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారని తెలియజేసుకుంటారు. देवाय नमः नमो निरंजभावे क्षेत्र अनुसुतां याद नवनान सहमानंद यादना अब याद निरपदर मर्म कोमाय जगने स्थिरं नमो సోమవారం కాబట్టి అమావాస్య మర్నాడు వచ్చేటువంటి పాఠ్యం ఏదైతే ఉందో ఆ రోజు దీపాన్ని వెలిగించి ఈ పోలి స్వర్గానికి వెళ్ళే కథను చెప్పుకుంటే ఆయన స్వర్గానికి చేరుకుంటారని భక్తులు ఎక్కిస్తున్నారు. ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాఠ్యం రోజు కనీసం ఆ 30 ఒత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే నెలకు 30 ఒత్తులు కాబట్టి ఆ నెల రోజులు దీపారాధన చేసిన భావిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం కానీ దీపదానం కానీ ఏదైనా దానం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలప్రదంగా భావిస్తారు. అలాంటి మార్గశిర పాఠ్యని 30 ఒత్తులు ఈ రోజు అందరూ కూడా ఆ 33 ఒత్తులు వెలిగించి ఆ అలా ఎవరికైనా యోగ్యమైనటువంటి బ్రాహ్మణులకు కార్తీక మాసాల్లో ముఖ్యంగా చెప్పింది స్నానము దానము జపము కాబట్టి
తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. పలు రకాల సమస్యలపై మొత్తం 7 అర్జీలు వచ్చాయని వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు 7 అర్జీలు అందినాయి. 7 కూడా డిఫరెంట్ అర్జీలు ఉన్నాయి. సర్వే రిలేటెడ్గా, అట్లాగే ఫైనాన్షియల్ స్టేటస్ సర్టిఫికేట్ కావాలని, మ్యూటేషన్ కోసం అని చెప్పేసి వివిధ కారణాలతో అర్జీలు వచ్చాయి. ఇవన్నీ సంబంధితులకు పంపించి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎలక్షన్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి రెమ్యునరేషన్ రాలేదని ఒక మెమరాండం లాగా ఇచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫు నుంచి కిన్నెర నాగరాజు గారు జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్న ఒక అనాథ బాలికల ఆశ్రమంలో ఉన్న పిల్లలకి సర్టిఫికేట్లు కావాలని కూడా ఒక మెమరాండం అందించారు. ఇవన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అదేవిధంగా ఎన్నికల విధులలో భాగంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి సంబంధించి బిల్లుల చెల్లింపు జరగలేదని, దీనిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించినట్లు బాధితుడు తెలిపారు. తెనాలి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ టీము గత ఎలక్షన్లకి మొత్తం వీడియోకి ఎలక్షన్కి ముందు నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఎలక్షన్ కోడ్ ఇచ్చిన కానీ మా టీం అంతా వీడియోలు, కెమెరాలు కానీ రెంట్కి ఇవ్వడం, అలాగే వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. దాదాపు 2 నెలల బిల్లు ఎలక్షన్లో వర్క్ చేశారు. 2 నెలలు ఎలక్షన్ అయ్యి 2 నెలలు వర్క్ చేశారు. ఎలక్షన్ అయ్యి 6 నెలలు అయింది. ఇప్పుడు ఎవరికి బిల్లులు పడలేదు. అన్ని జిల్లాలు పడ్డాయి. మాకు మాత్రం ఇక్కడ సరైన సమాధానం రావట్లేదు. ఎప్పుడు వచ్చినా 1 నెల ఆగాలి, 2 నెలలు ఆగాలి అని చెప్తూ 7 నెలలు అయిపోయింది. బయట మాకేమైనా ₹1 కావాలంటే అప్పు కూడా దొరకట్లేదు. చాలా టైట్ పొజిషన్లో ఇప్పుడు అందరూ కాస్త డిపార్ట్మెంట్కి మనం ఇవాళ మీకు హెచ్చరించుకోవాలి, పెద్దలు హెచ్చరించుకోవాలని మేము ముందుకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఆర్ఐ గారికి దీనికి తీసుకున్న లీడర్లు కానీ ఆర్ఐ గారిని సంప్రదించారు. 2-3 సార్లు తిరిగాం. అదిగో వస్తాయి, ఇదిగో వస్తాయి అంటున్నారు కానీ బిల్లులు ఎన్నిసార్లు పెట్టినా బాధ క్లియర్ అవ్వట్లేదు. ఈ సమస్య ఒక్కొక్కరికి 50,000, 2,000, 2 లక్షలు, 1,50,000 మొత్తం అలా బిల్లులు సాగిపోయి అందరూ బాధపడుతున్నారు. కాస్త తొందరగా వస్తాయని ప్రభుత్వం కోలుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎలక్షన్ డ్యూటీ నేను 2 కుర్రాళ్ళని పెట్టి 60 రోజులు చేసామండి. 60, 120 రోజులు 2,000 కాడికి వేసుకున్నా కానీ నాకు దగ్గర 2 లక్షల దాకా రావాలి. 50,000 అడ్వాన్సులు ఇచ్చారు. ఇంకా 1,50,000 దాకా డబ్బులు రావాలి. ఇప్పటికి 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి ఇదిగో అదిగోని 10 రోజులు, 4 రోజులని 7 నెలలు గడిపేశారు. ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా కానీ ఆ సారు అదే చెప్తున్నారు. దయచేసి మా డబ్బులు తొందరగా ఇప్పించాల్సిందిగా. బిల్లులు వచ్చేసి కూడా నెల పైన అయిందండి. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసి నెల పైన 40 రోజులు అవుతుంది దగ్గర. వీళ్ళే కేవలం కావాలని లేట్ చేస్తున్నారని మాకు డౌట్గా కూడా ఉంది. అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎయిడ్స్ గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రమకృష్ణ, డాక్టర్ స్నేహ ఎయిడ్స్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా వివరించారు. ఏఆర్టీ సెంటర్ నందు ఎయిడ్స్ పేషెంట్స్కి రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ తరపున బ్రెడ్స్ను రెడ్ క్రాస్ చైర్పర్సన్ భానుమతి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమం మందు ఎయిడ్స్ కౌన్సిలర్స్ క్రిస్టోఫర్, ప్రేమజ్యోతి, వరలక్ష్మి, రత్నకుమారి మరియు ఏఆర్టీ స్టాఫ్, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా అందరం జరుపుకుంటాము. ఇవాళ ఈ రోజున మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న పేషెంట్లకి బ్రెడ్ పంపులు తీసుకొచ్చాము. ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ గారు హాజరయ్యారు. దాని యొక్క విధి విధానాలు ఏంటో చెప్పి మరి మేము తీసుకొచ్చిన ఈ బ్రెడ్స్ని పేషెంట్లు పంచవలసిందిగా డాక్టర్ గారిని కోరుకుంటున్నాను. ప్రపంచ వరల్డ్ ఎయిడ్స్ దినంగా మరి ఎప్పుడు ప్రతినిత్యం జరుపుకుంటూ ఉంటాము. మరి ముఖ్యంగా ఎందుకు జరుపుకుంటారంటే పేషెంట్కి అవసరాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క మంచిగా ఉండాలనే ఉద్దేశంగా జరుపుకుంటూ ఉంటుంది. మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే క్రమబద్ధంగా మందులు వాళ్ళకి మేము చెప్తూ ఉంటాము. అది చాలా అవసరము. ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఏ పరిస్థితులు ఆపకూడదు. ఏదైనా ఆపాల్సి వస్తే డాక్టర్ గారి సలహా మీద తీసుకోవాలి తప్ప వాళ్ళు స్వయంగా ఆపే పరిస్థితి మాత్రం ఉండకూడదు. అలాగే కాకుండా వాళ్ళ ఒక బాధ్యత గుర్తించుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు అనేది గుర్తించుకుంటే చాలా మంచిది వాళ్ళకు కూడా. కారణం ఏంటి, లైఫ్ ఎక్స్టెన్షన్, లైఫ్ పెరిగే అవకాశం ఉంటుంది, అంటువ్యాధి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా బాధ్యతలు 10 కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యత రహితంగా ఉండకుండా ఉండి మందులు క్రమంగా వాడినట్లయితే వాళ్ళ జీవితాన్ని కూడా చక్కబెట్టే అవకాశం ఉంటుంది.
పట్టణ పరిధిలో 24వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 24వ వార్డుకి విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి బాగా డ్రైనేజ్ సిల్ట్ ఉంటానా బాగా అది వాటర్ అనేది ఎటు పోకుండా మురుగంతా అక్కడ ఆగిపోవడం జరిగింది. అది మా సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, అలానే మనకి వర్కర్స్ తక్కువ ఉన్నది మన అందరికీ తెలిసిందే. అతి త్వరలోనే ఆ సమస్య కూడా తీరుస్తామని. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి ఎక్కువగా ఖాళీ స్థలాలను ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు అది శుభ్రం చేయించుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆ చెట్ల వల్ల దోమలు కానివ్వండి, పురుగులు కానీ, పాములు ఇలాంటివి వస్తాయి. కాబట్టి దయచేసి అది ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డులో వచ్చేసి పంప్ ఒకటి అడిగారు, అది కూడా త్వరలోనే వేపిస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ డ్రైన్స్ వార్డు మొత్తం ఒక 40 మంది వర్కర్స్ని ఇచ్చి కాలువలు కూడికలు తీయడానికి మేడం గారు వచ్చారు. వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారు. బాగా లోతుగా తీపిస్తే కనుక వర్షం పడినప్పుడు ఫ్లోటింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుగా మేడం గారికి కూడికలు తీపడానికి వచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అలాగే చెట్లు కాల వెంబట ఉన్న మొక్కలు అన్నీ పీకేయమని చెప్పారు. అది కాక వాటర్ పంపు అడిగారు. స్ట్రీట్ లైట్స్ ఏవైతే చెప్పారో అతి త్వరలో పరిష్కరిస్తామన్నారు. బురేపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. యుఎస్ఏకి చెందిన వెనిగల అరవింద్ సతీష్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన సతీమణి శ్వేతప్రియ, తల్లిదండ్రులు నారాయణ, శివప్రసాద్, ఉషారాణిల ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తొలుత కేక్ కట్ చేసి సతీష్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. ఈరోజు వెనిగళ్ళ అరవింద్ సతీష్ కుమార్ యుఎస్ఏ గారి పుట్టినరోజు సందర్భంగా వీరి భార్య శ్వేతప్రియ, తల్లిదండ్రులు నారాయణ, శివప్రసాద్ గారు, ఉషారాణి గారు ఈ ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేసినారు. సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లు ఆశ్రమ ట్రస్టీలు, ఆశ్రమవాసులు. అరవింద సతీష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పేదలకు, ఆశ్రమవాసులకు భోజన ఏర్పాట్లు చేయటం చాలా చాలా ముదాహం, సంతోషించదగినటువంటి విషయం. సతీష్ కుమార్ గారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. పట్టణ నందులపేటలోని బసవ మందిరం నందు కార్తీక మాసం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణాహితి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. బసవ మందిర సంఘీయులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న బసవ మందిరం నందు ఈరోజు వార్షికంగా కార్తీక మాస మహోత్సవాలు వైభవంగా జరిగినాయి. చివరి రోజున ఈ రోజున బసవ మందిరం నందు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం దేవస్థానానికి సంబంధించిన భక్తులు, గ్రామస్తులు అందరూ పాల్గొని ఉన్నారు. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న బసవేశ్వరునికి సంబంధించిన సంఘీయులందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం ఈ బసవ మందిరంలో గణార్చన జరుగుతుంది.
అందులో భాగంగా ఈ రోజున పూర్ణావతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. మా సంఘ పెద్దలు అందరూ అభివృద్ధికి తోడ్పడి, ఈవో గారు, ఇన్స్పెక్టర్ గారు కూడా మా కృషికి తోడ్పడి సహకరించినందుకు ధన్యవాదం తెలుపుకుంటున్నాం. ప్రముఖ హిందీ ఉపాధ్యాయుని తురిమెళ్ల అనసూయమ్మ ప్రథమ వర్ధంతి తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఆమె స్మారకంగా స్థానిక పినపాడులోని తన నివాసం వద్ద సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులు అనసూయమ్మను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సుమారు 100 మంది అనాథ వృద్ధులకు, పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థులకు హిందీ బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా పలువురు మంత్రులు ప్రశంసలు పొందారని చెరుకుపల్లి నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, అడపాల నాగేశ్వరరావు, తురిమెళ్ల మోహన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓకే. మేడం గారు గురించి స్కూల్లో మా మదర్ కూడా అదే స్కూల్లో అయితే నగర్ ఎన్ఎస్ఎం స్కూల్లో టీచర్గా పనిచేశారు. చాలా నెమ్మది, మరి ఆమె సర్వీస్ మోటివ్తో పనిచేసింది అనేటువంటిది మేము తెలుసుకున్నటువంటి విషయం. అది ఆమె గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఆమె తదనంతరం ఆమె ఆశయాలకు అనుగుణంగా మరి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని కొనసాగించాలనేటువంటి మరి ఆమె జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా ప్రథమ దీని సందర్భంగా మరి ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి ఆమె ఆశయాలకు అనుగుణంగా మనం మరి ఇంకా కొనసాగించడానికి మోహన్ రావు ఉన్న కుటుంబ సభ్యులు, మరి వారి కుమార్తె, అల్లుడు మరి అందరూ కూడా సహకరించి కొలుకులపల్లి అనసూయమ్మ గారు గోకర్ణ మఠము, అడవలదేవి ఇట్లాంటి ఇంటీరియర్ ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమె ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె యొక్క శిష్యులు ఈరోజు జడ్జెస్గా, డిఎస్పీలుగా, డాక్టర్స్గా ఉన్నారు. తర్వాత తెనాలి మున్సిపాలిటీలో గ్రేడ్ 1 హిందీ టీచర్గా పనిచేస్తూనే ఎంతోమందికి కుట్టు ట్రైనింగ్ ఇచ్చేవారు. మరి ఆ తర్వాత వాళ్ళకి కొంతమందికి మిషన్లు ఇవ్వటము ఎంతో సేవ చేసి ఉన్నారు. మరి 1 year అవుతున్నప్పటికీ ఆమె మాలోనే ఉన్నారు. ఆమె యొక్క ఆశయాన్ని కొనసాగిస్తాము. ఖచ్చితంగా సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని ఎలా చేయాలి అని మాకు ఒక గురువుగా నేర్పారు. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ నందు డాక్టర్స్ గెట్ టుగెదర్ నిర్వహించారు. తెనాలి మెడికల్ అండ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ ఉళ్ళక్కి, డాక్టర్ గోగినేని హరిప్రసాద్ల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, పలువురు వైద్యులు, అసోసియేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీ అందరి కోసం కొన్ని గిఫ్ట్ నా దగ్గరికి వచ్చి నన్ను ఫర్ ద కిడ్స్ మాత్రమే. రెడీయా? గట్టిగా ఈ పేరు చెప్పు. రైట్. సండే స్కూల్ లేదా? ఎంతమందికి సండే? రైట్. రెడీ కమా. ఈరోజు తెనాలి టీఎంసీ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరుగుతుంది. కోయిన్సిడెన్స్గా ఈరోజే డాక్టర్ ఉళ్ళక్కి గారి బర్త్డే. డాక్టర్ ఉళ్ళక్కి గారు తన యావదాస్తిని తెనాలి ఐఎంఏకి డొనేట్ చేశారు. ఈ స్థలం అంతా ఆయనదే. దాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఒక హాల్ కట్టుకున్నాం. హాల్ కట్టుకోవడానికి ముఖ్య కారకులు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు గారు. వారి బర్త్డే కూడా ఈరోజే కోయిన్సిడెన్స్గా వచ్చింది. మాకు అది చాలా ఆనందంగా ఉంది. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. గాంధీ చౌక్లోని ప్రిన్స్ హోటల్లో మన వంటగది మన బాధ్యత పేరిట నిర్వహించిన పోటీలో పలువురు మహిళలు పాల్గొన్నారు. నోరూరించే వివిధ రకాల వంటలను తయారు చేశారు. నాగరాజు కుమారి, ఉషారాణి, శ్యామల, విజయలక్ష్మి, అనురాధ, అమూల్య బహుమతులు అందుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ జీవనలత, కొడాలి సౌజన్య, వాసిరెడ్డి, ప్రియబాంధవి వ్యవహరించారు. గ్యాస్ లీడర్లు రమణ, మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు.
ఈరోజు డిసెంబర్ 1 ఆదివారం సాయంత్రం హెచ్పిసిఎల్ వారు మన వంటగది మన బాధ్యత అనే ఒక క్యాప్షన్తో చక్కటి వంటల పోటీలు నిర్వహించారు. ఈ వంటల పోటీల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా అయితే హైజీన్గా చేశారా, ఆరోగ్యంగా ఉన్నాయా, టేస్టీగా ఉన్నాయి మాత్రం చూస్తాం. బట్ వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ మెజర్స్తో చేస్తున్నారా లేదా, చేసేటప్పుడు వాళ్ళు కట్టేస్తున్నారా, రెగ్యులేటర్ ఆన్ చేస్తున్నారా లేదా అనే ఒక సేఫ్టీ మెజర్స్తో అనేవి ఇంపార్టెంట్గా చెప్పారు మాకు ఇన్స్ట్రక్షన్స్. సో ఈరోజు మమ్మల్ని ముగ్గురిని ఇక్కడ జడ్జిగా పిలిచి ఈ వంటల పోటీలకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించమని అడిగినందుకు హెచ్పిసిఎల్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వంటల పోటీల్లో వంటలు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. ఈరోజు ఆరోగ్యానికి స్వస్తి చెప్తే అందరూ కూడా టేస్టీగాను అండ్ అందరూ కూడాను సేఫ్టీ మెజర్స్ పాటించి చేశారు కాబట్టి అందరినీ కూడాను మేము అభినందించాము. ఎక్కడికైనా కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ మీకు టైం ఇచ్చారు, మీరు ముందే కొన్ని ప్రిపేర్గా తెచ్చుకున్నారు, కానీ రెసిపీస్ డిస్ప్లే చేయడం అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు డిస్ప్లే చేసేటప్పుడు ఐటమ్స్ కూడా రాసుకొని రెసిపీ నేము, ఇంగ్రీడియంట్స్ అవి కూడా చక్కగా తెచ్చుకుని పెట్టినట్టయితే ఇంకొంచెం చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అదే అంటే మనం ఎక్కడికి కాంపిటీషన్కి వెళ్ళినా మెయిన్ మనం చేసుకోవాల్సింది అది. మనం ఏమి చేసామనేది ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ కాంపిటీషన్కి వెళ్ళినా అది ఏ లెవెల్ అయినా అక్కడ మీ రెసిపీ నేమ్ ఉండాలి, రెసిపీకి వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది టక్ అది మీరు ముందే తెచ్చుకోవచ్చు. అందరు బాగా చేశారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 24వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పోలి పాడ్యమి సందర్భంగా దేవాలయాల్లో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. తెల్లవారుజాము నుండే పూజలు నిర్వహించి దీపాలు వదిలిన మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.